యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 15 మొదటి వచనం. నేను నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర అనేక ప్రాంతాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనకి వ్యవసాయం చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడున్న వ్యవసాయం ఏంటంటే, ఇప్పుడున్న పని త్వరలో ఎక్కువ పని ఉంది. ఇప్పుడు త్వరలో మిరప కోత ఉండేది. తెలుసు కానీ మిరపకాయలకి కొంత శాలకి మిరప తోటకి ఫస్టే తెగులు పడింది. కొన్ని బాగుంటాయి, కొన్ని కాయలు తెల్లబడిపోతుంది. అలాగే సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే తండ్రి అంటే ఇక్కడ చెప్పే కాపరి ఆ యొక్క విధానం ఏంటంటే, ఆ యొక్క చెప్తా ఉంటాడు. ఆ ఫలించని వేసే పంట కానీ మందు కానీ అన్నింటి సమంగానే పడతాడు. కొన్ని మొక్కలకి తెగులు వచ్చింది, కొన్ని మొక్కలకి ఆ వాతావరణ ప్రాబ్లం కానీ ఏరు అందుకోపోవడం కానీ తెగులు వచ్చింది అనమాట. అందుకని కాపరి యొక్క విధానం కాదు, కానీ వాళ్ళు తీసుకునే సారాంశం, భూముల నుంచి తీసుకునే సారాంశం కానీ, మందు కొట్టేటప్పుడు కానీ విధానాలు వాటికి సరైన నీరు చక్కగానే పెడతారు, మొత్తం చక్కగానే పెడతారు. కానీ వాటికి వచ్చేసరికి చివరికి ఏమైందంటే కొన్ని ఎండిపోతాయి, కొన్ని జబ్బు చేసిపోతాయి, కొన్ని కాయలు పండు పడిపోతాయి, కింద రాలిపోతాయి. అందుకనే సంఘంలో అనేక విధానాలు ఉంటారు. ఈ యొక్క సమయంలో నేను యొక్క అంశం పేరు మంచం అనే యొక్క అంశం మీద తీసుకున్న మంచం. కాబట్టి ఇది ఎందుకంటే సంఘం గురించి చెప్పామంటే ఎబ్రీ పత్రిక 13:4 చాలా చక్కగా మీరు వింటారని దేవుడి ప్రయత్నిస్తున్నాం. అన్ని విషయంలో 13:4 వివాహము మనం అందరూ మ్యారేజ్ విషయంలో ఏం రాస్తారు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. అసలు కింద మొక్కేయాలి. అసలు పానుపు మన పెద్దలు ఇప్పుడు పానుపు అంటే తెలియదు. ఇప్పుడు మొత్తం డీజేలు వచ్చినాయి, కానీ డీజే వచ్చినా పానుపు జంపు, డీజే వచ్చినాక పానుపు జంప్ అయింది. అసలు పానుపు అంటే తెలుసా అండి? పాతోడు తెలుసుగా. పాతోడు అంటే కొద్దిగా కారిపోయినాడు. పానుపు అంటే ఎట్లా? ఎవరైనా పానుపు అంటే మీకు తెలుసుగా. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అటు ఇటు కూర్చోబెట్టి పానుపు వేస్తారు. పానుపు అంటే అర్థం ఏంటి? పానుపు అంటే అర్థం ఏంటి తెలుసండి? పానుపు ఎక్కడ వేస్తారు అదివరకు? ఇప్పుడంటే స్టేజ్లు కడుతున్నారు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి. ఇప్పుడు పానుపు అప్పుడు ఏం చేసేది? మంచము. అంటే పానుపు నిష్కల్పం కాకుండా చూసుకోవాలి. అంటే మంచానికి చెప్తున్న దేవుడు. అంటే నీ యొక్క మంచము జాగ్రత్త చూసుకోవాలి. మంచం అనేది ఏంటంటే పాపానికి సాదృశ్యం. అది పాపానికి సాదృశ్యం. ఈ రోజుల్లో వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పుకుంటూ పానుపు నిష్కల్పం కాకుండా చూసుకోమంటుండు. అంటే నీ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పానుపు అంటే మంచం. ఆ మంచం అది భర్త భార్య. అందుకని యాకోబు తన కొడుకుతా అంటాడు, నువ్వు నా మంచము ఎక్కి కానీ అక్కడ సేవిస్తుడు. అంటే ఒక మంచం అనేది పాపానికి సాదృశ్యం. కాబట్టి మంచం అంటే పాపంలో మనం పడకుండా, పాపానికి మనం ఎందుకే అది భర్త భార్యకి సంబంధించి. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ ఉండకూడదు అంటారు కొంతమంది, మంచం మీద పండుకోకూడదు. పాపానికి సాదృశ్యం. అందుకని పానుపు నిష్కల్పం కాకుండా చూసుకోవాలి. చాలా మంది పానుపుని పాడు చేస్తారు. అలా పాడు చేయకూడదు పానుపుని. ఎందుకంటే పానుపుని నిష్కల్పం కావాలని చూసుకోవాలి. నేను ఒకసారి వాక్యం అయితే పెళ్ళి ఈ వాక్యం అసలు చాలా భార్యాభర్తలు చాలా మంది ఏం చేస్తారంటే ఆ యొక్క మ్యారేజ్ లో చెప్పిన వాక్యం పానుపు నిష్కల్పంగా వాళ్ళు ఎప్పుడు దాకా మరణం దాకా వాళ్ళు ఏక శరీరంగా ఉండాలి. శరీరాన్ని కలుషం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయంలో చాలా రకాల మొక్కలు ఉంటాయి, అవి పెళ్లగించబడుతుంటాయి. కొన్ని పాటు చేసేటప్పుడు కొన్ని పోతుంటాయి. అందుకని ఇలా కొంతమంది ఆ విశ్వాసులు సంఘంలో ఉంటారు, కానీ వాళ్ళు నిలకడగా ఉండు. కానీ వ్యవసాయకుడు కరెక్ట్గా చేస్తుండు, పాటేస్తుండు, మందు చేస్తుండు. కానీ విధానంలో మొక్కలు లేచిపోతున్నాయి, కొన్ని వాతావరణం కాలుష్యం వల్ల చచ్చిపోతున్నాయి. నీళ్ళు అందినా కానీ సారం తీసుకోలేక
తెగులు పడి చచ్చిపోతున్నాయి. అందుకనే ప్రియమైన సహోదరి సోదరులు మన పార్పును చాలా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే సామెతల గ్రంథం మాట 2 సమయాలు 11:2 త్వరగా సమయం కొద్దిగా ఉంది. 2 సమయాల గ్రంథం 11:2. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉంట. ఇక్కడ రాజుకి ఎవరంటే దేవుడు సేవకుడు, అంటే దేవుడు యొక్క రాజును చేసిన ఆయన ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు రాజును చేసినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. వసంతకాలం వసంతకాలంలో యుద్ధం జరుగుతుంటే రాజు యుద్ధానికి పోకుండా అక్కడ పైనుండి అంటే డాబా మీద చూసినప్పుడు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏంటది బైబిలా ఏమించుకోవాలి? కట్టుబాటు విషయంలో, స్నానం చేసే విషయంలో చాలా జాగ్రత్త. ఆ స్త్రీ యొక్క ఇప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ భర్త దాయి దగ్గరే కొలువు చేస్తాడు. అయ్యా నాకు కొన్ని సాట్లేదు, 2 బట్టలు ఏమన్నా ఇస్తారు కదా. అయినా అక్కడ స్త్రీకి ఏంది స్నానం చేసే కనుక కన్నులు చూస్తే ఏం ఆశించింది? హృదయం ఆశించింది అన్నమాట. ఇది కావాలని. మన చెట్టు మీద పండు ఎవరు చూశారు? మిక్కిలి రమ్యమైంది ఎవరు చూశారు? ఎవరు చూసింది? అక్కడే తిరుగుతుంది. మీరు నిజంగా నిజమైన ఆశ పుట్టింది మనసులో. ఆ దావీదు మహారాజు గారు కూడా ఏంటంటే ఆ స్నానం చేస్తున్న స్త్రీని చూసింది, అధికారం అనేది తీసుకొచ్చిండు. ఏం చేసిండు? ఆమెతో సేవించిండు. అంతే. ఆ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు పాపం క్షమిస్తాడు కానీ పాపానికి ఎప్పుడు కూడా శిక్ష పడింది. ఎప్పుడైనా పాపం క్షమిస్తాడు కానీ పాపం కొరకు వచ్చిండు. క్రీస్తులోకి వచ్చినాక, క్రీస్తు రక్తంలో కడబడ్డాక, క్రీస్తు యొక్క బల్ల చేస్తున్నప్పుడు దేన్ని మర్చిపోవాలి? బైబిల్ మర్చిపోతారు చాలా. పాపాన్ని మర్చిపోవాలి. పాపం జోలికి కానీ, పాపం ఆలోచన కానీ, పాప తరపులు కానీ మర్చిపోవాలి. మర్చిపోకుండా నడుస్తూనే ఉంటే మళ్ళీ వచ్చి ఏమంటారు? నడుగులో నారాయణ అలా ఉండకూడదు. మనం ఒక ప్రత్యేకతగా మనం ఉండాలి. ఆ ప్రత్యేకత మనలో కనబడాలి ప్రియమైన సోదరులు. ఎందుకంటే ఇక్కడ 12 చూడండి, అదే 2 సమయాలు 12 త్వరగా. నీవు ఈ కార్యము రహస్యముగా చేసింది గాని అందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయించును అని. ఇంకా పైన చదివితే కానీ అక్కడ ఎవరంటే నాతాను ప్రాప్తి వచ్చిందిగో, సదాకాలము నీ ఇంటి వారితోనే శ్రమలు వస్తాయి. సదాకాలము నీ ఇంటి వారితోనే శ్రమలు వస్తాయి. ప్రవక్త చెబుతుండు. అలాగే మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుడు గద్దిస్తాడు. ఎవరి ద్వారా? వాక్యం ద్వారా గద్దిస్తాడు, దర్శనం ద్వారా గద్దిస్తాడు. అది మనం కనిపెట్టాలి, గ్రహించాలి. ఎందుకంటే చక్కగా వాక్యం చెబుతుంది, నీకు సదాకాలం వస్తాయి అంటుండు. సదాకాలము యుద్ధంలో వస్తాయి అంటుండు. యుద్ధంలో ఎలా వస్తాయి? ఇంటి వారి నుంచే వస్తాయి. నీ ఇంటి వారి నుంచే వస్తాయి. ఎవరికి వచ్చిన యుద్ధం? చివరికి దావీదు మహారాజును గద్దె దింపింది ఎవరు? కొడుకే. దింపి అడవిలో ఉరికిచ్చారు కొడుకులే. ఎందుకంటే అది ప్రవచనం. ఆ దేవుడి పాపాన్ని ఇప్పుడు కదా, పాపాన్ని ఎప్పుడు దేవుడు క్షమిస్తుంది కానీ పాపానికి శిక్ష పడింది. అదే వాక్యం చూడండి, ఇంకో మాట 13:19 త్వరగా. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గు పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆమెను చూచి తన యొక్క సొంత అన్నయ్య తన యొక్క చెల్లెని చెప్పింది. ఎందుకు? నాతోని చెప్పిండు. దేవుడు చెప్తుండు మనకి ఎన్నోసార్లు, నువ్వు పాపం పడితే నీకు శ్రమ వచ్చింది, నువ్వు పాపం పడితే శోధన వస్తాయి అని చెప్పిండు. నువ్వు సేకట్లో చేసిండు. తన యొక్క యుద్ధానికి పోయినప్పుడు, తన యొక్క ఉరియా యుద్ధానికి పోయినప్పుడు రహస్యంగా చేసిన దావీదు. కానీ ఇక్కడ దావీదు కొడుకులు పాపం చేసేసారు. ఎందుకంటే శాపం, మన ఇంటి వాళ్ళతో శాపం వచ్చింది, మన ఇంటి వాళ్ళ పిల్లలకు శాపం వచ్చింది. అందుకని చూసారా ప్రియమైన సోదరుల, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మనం మందిరానికి వచ్చినప్పుడు, ఆయన యొక్క బల్లలో చేస్తున్నప్పుడు, ఆయన యొక్క రక్తం తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, ఆయన శరీరం తింటున్నప్పుడు ఏముండాలి? మనకి ఏముండాలి?
భయం ఉండాలి. భక్తి చేస్తున్నామని భయం లేదు. ఎందుకంటే జీవం గల దేవుడి చేతిలో పట్ట బాగా అరుదంటుండు. మనం చంపుకోవాలి. ఏం చంపుకోవాలి? క్రియలు చంపుకోవాలి, ఆశలు చంపుకోవాలి. అది చంపుకోకుండా నువ్వు ఎంతకాలం నడిచినా, అందుకనే చాలా మంది క్రైస్తవులకి జన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే, కొంతమంది దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఇదే. మందిరానికి పోతారు కానీ ఏం మానరు? బూతులు మానరు, లోకాశలు మానరు, లోక కోరికలు మానరు, అన్నీ ఆల్రౌండ్. మళ్ళీ యేసయ్య దేవుడు క్షమిస్తాడయ్యా. ఏంటి క్షమించేది? ఎక్కడ? ఆయన ఒక్కసారే వచ్చిండు నీ కొరకు నా కొరకు. మరలా రాబోతుంది. ఎవరికి వస్తున్నావు? పాపం కోసం వస్తుంది. మరి నీతిమంతుల కోసం వస్తుంది. మరణం వరకు నువ్వు నీతిగా ఉండాలి. మరణం వరకు నీతిగా. ఒక్కసారి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాక నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే, నీ జీవితాన్ని క్రీస్తుకి అంకితం చేయకపోతే చాలా నష్టపోతావు. ప్రియమైన సహోదరి సోదరులు, ఇక్కడ మాట్లాడిన చూడండి 16 2 సమయంలో 16-21 కష్టపడతారు. అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని. ఇక్కడ చూసారు ఆయన చెప్పినట్టు చేసింది అహితోపేలు. ఎందుకంటే అది ఎవరు చెప్పారు? ఆలోచన నాతో చెప్పిండు, ఇదిగో నీ భార్యను తీసి నీ సేరు వారికి ఇస్తానని చెప్పిండు. అంతే. చివరికి తన కొడుకులే తన యొక్క పిల్లతను కూడా ఇది పాపం అంత వెంబడించింది అన్నమాట. చివరికి రాజు ఏమైపోయిందా? చల్లాచిరైపోయింది. చివరికి తెలుసుకున్నాక, ఆయన సరి చేసుకున్నాక, అందుకని పరుపు తేలాడ వరకు ఏడ్చిందన్నమాట. అయ్యా నా పాపం క్షమించు. మనం వేస్తున్నామా మందిరంలో? మనం పాపాన్ని మానుకున్నామా? దాయిదు సరిపోయే సమయంలో దాయి మహారాజు గారు సరిపోయే సమయంలో ఒక కన్నె పిల్లని తీసుకొచ్చారు. అంటే ఇద్దరు కలిసి పడుకునగా ఏం కలిగింది? ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు ఎట్ట కలిగింది. ఆ వేడి కోసం ఆయన చాలా వృద్ధుడైపోయింది దాయి మహారాజు గారు. అప్పుడు తీసుకొచ్చి ఆ చిన్న కన్యను తీసుకొచ్చి పండబెడితే వేడి కోసం ఆయన ముట్టుగా. ఎందుకంటే అది మనం మందిరానికి వస్తున్నాం, క్రీస్తు రక్తంలో కనబడుతున్నాం. నీ యొక్క జీవితం ఎంత మట్టికి మార్పు చెందింది. అందుకనే నా హృదయానుసారుడు అంటాడు. ఆయన దాయి మహారాజు గారు ఆ ఒక్క తప్పు కాక ఇంకేం చేయాలి? దానివల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసండి. కుటుంబం పతనం అయిపోయింది. ఎందుకంటే దేవుడు 2 క్షమించడు. ఏంటండి? 2 పాపాలు ఆయన నచ్చలేంది. 1 విగ్రహాలన, 2 వ్యభిచారం. ఆ 2 కొన్ని పాపాలు క్షమిస్తుంది కానీ ఈ రెండింటిని అసలు దేవుడు క్షమించడు. కుటుంబాలు కూలిపోతాయి. కుటుంబాలు కూలిపోతుంది. మనకు కనపడదు. అది ఎలా వస్తే తెలియదు. అందుకని మనం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాక, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుస్తున్నప్పుడు కొన్నిటిని మానుకోవాలి. కొన్నిటిని మానుకోకపోతే ఎందుకంటే మనం ఒకళ్ళు అంటారు, ఇంతేగా మనం మొత్తం ముందుగా ఏడుగున్న ఏం చూడని వెనక గురించి ఏనుగు అంత సందుపడ్డా కనిపెట్టరు. అందుకని మనం ఎట్టొస్తాయో అట్ట పోతాయి. అందుకనే ప్రియమైన సహోదరి సోదరుల యొక్క రాత్రికాల సమయంలో దాయి మహారాజు గారు ఒక్క పాపం వల్ల ఏమైపోయిందంటే కుటుంబం క్లోజ్ అయిపోయింది. శాపాలు వచ్చి పడ్డాయి. అందుకని మన మందిరానికి వచ్చినప్పుడు దేవుడి భయం ఉండాలి. ఎవరి భయం ఉండాలి? దేవుడి భయం ఉందా మనకి? దేవుడి భయం ఉంటే సంతోషం. దేవుడి భయం ఉంటే ఎక్కడ ఉంటాం? మనం పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుడి భయం లేకపోతే నరకంలో ఉంటాం. అందుకనే మనం దేవుడి యొక్క అడుగుజాడలో నడుస్తున్నప్పుడు చాలా భయపడాలి. నడక భయపడాలి, చూపుకు భయపడాలి, మన ప్రవర్తన. అందుకనే దాయి మహారాజు అయ్యా నేను పండుకుంటూ లేస్తూ నా పడక, నా నడక, నా స్థితి మొత్తం తెలుసు. నువ్వు ఎక్కడ పోతున్నావు? మనం ఎక్కడ పోతున్నావు? ఆకాశమా ఆలకింపు, భూమి చెవియకు. నేను పిల్లలు కానీ పెద్దవారి నువ్వెక్కడ పోయినా సరే. అందుకనే నీ యొక్క ఓటలో దీవెనలు, నీ ఓట బయటికి వెళ్ళకూడదు అంటాడు. చాలా లోతుకుంది వాక్యం. అందుకని ఈ ఓట ఈదుల్లో పారకూడదు అంటాడు. అందుకని మనం చాలా దేవుడి దగ్గర మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు వాటిని అనుభవించకూడదు అంటాడు. అందుకని ఇక్కడ మాట చూడండి, ఏ గ్రంథంలో 31:8 చెప్తారు. నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరిగివేయబడును గాక. నేను హృదయమున పర స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య
నా భార్య వేరొకని తిరుగలి ఆ, విసురును గాక. ఆ, ఇతరులు ఆమె కూడుదురు గాక. కుదురుదండి. అది దుష్కర్మ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. చాలు. ఇక్కడ ఏంటంటే కొద్ది పైన మలయాళం నా చేతి కంటే ఎలా ఉంది. అందుకే విత్తటం ఏంటి అమ్మ ఎత్తడం మేస్త్రి గారు ఎత్తడం అంటే తెలుసా, మర్మంలో ఉంటుంది వాక్యం. నేను విత్తిన దాన్ని వేరొకరు భుజించుగాక. విత్తటం అంటే అసలు విత్తిందే ఎవరు భుజిస్తారు, మర్మంలో చెప్తున్నారు. బైబిల్ మొత్తం కూడా మర్మంలో ఉంటుంది. ఇత్తడం ఏంటి, నేను విత్తిన దాన్ని అక్కడ పాపం అని చెప్పుకుంటూ వస్తుండో మలినము నా చేతి కంటిని ఎలా అంటాడు కొద్దిపై నుంచి. మలినము నా చేతి కంటే ఇచ్చిన దాన్ని వేరొకరు భుజిస్తారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటే బహుమానం అంటే మళ్ళీ అది ఇంకో బహుమానాన్ని స్త్రీలు ఇంకో ఫలాన్ని తీసుకుంటారు. అందుకనే విత్తిన దాన్ని ఇప్పుడు మనం టీవీలో కానీ న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధం వల్ల పిల్లగాళ్ళు చంపేస్తున్నారు, అక్రమ సంబంధం వల్ల ఆడపిల్లలను ఆగం చేస్తున్నారు. అదే భుజించడం. అక్రమ సంబంధం వల్లే ఇతరులు ఆమెను భుజిస్తారు, ఆ స్త్రీని చెరిపేస్తారు. ఇది ఇలా చేస్తుంది, ఇలా చేస్తుందని భుజిస్తారు. దేవుడు వాళ్ళ బస్ట మనసుకు అప్పచెబుతాడు వాళ్ళ పిల్లల్ని బస్ట మనసుకు అప్పచెబుతాడు. అలాగే ఏమన్నా పెరిగి వేస్తారు. అక్రమ సంబంధం వల్ల ఎంతమందిని పిల్లల్ని చంపట్లేదు. రీసెంట్గా ఒక అయ్యగారి కూతురే ఒక మ్యారేజ్ చేసుకుంది విజయవాడ. పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి అయినాక ఇంకొక ఆయన మళ్ళీ ఒక ఆయన ప్రేమిస్తే వాళ్ళ ఆయన చనిపోయిండు, వదిలిపెట్టిండు. ఈ అమ్మాయి రాకుండా ఉంటే నేను పెళ్లి చేసుకుంటుంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఆ సాగర్లో పడేసింది. కాలంలో 6వ తరగతి అమ్మాయి తీసుకెళ్ళి కాలంలో పడేసింది. చూసారా, ఆ పాపం కోసం ఎంతమందిని పిల్లగాలను చంపేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారు, పెరిగి వేస్తారు. పెరికేసేవాళ్ళు ఉన్నారు పిల్లల్ని. ఎంతో మంది ఆ కామం వల్ల పిల్లల్ని పెరికేసేవాళ్ళు ఉన్నారు. అంటే చంపేసేవాళ్ళు లేరా చూస్తున్నాం కదా మనం. అందుకని మనం మందిరానికి వచ్చినప్పుడు క్రీస్తు రక్తంలో ఉన్నప్పుడు నువ్వు చాలా భయపడాలి. నువ్వు పాపాలకు దూరంగా పారిపోవాలి. అందుకని నీ పానుపు నిష్కల్పం చేసుకోకూడదు. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి సమయం తక్కువగా ఉంది. ఒక వారం బ్యాక్ ఏమొచ్చింది, భూకంపం వచ్చింది. ఇన్ని సెకండ్ మన జీవితం, ఎప్పుడు ఎవరు ఏమైందో తెలియదు. ఈ యొక్క చిన్న జీవితాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటున్నావా? క్రీస్తు యొక్క రక్తంలో కలగబడ్డ మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తుని మాదిరిగా ఉంటున్నావా? సేవకుడు చెప్పిన వాక్యం ఏమవుతుంది, అది మనకు భయం కలిగించాలి. అందుకనే పౌలు గారు అంటారు, అయ్యో మీకోసం పడే ప్రయాస వ్యర్థమైపోతుందేమని తపన పడుతుండ్రు. అందుకని మనం ఏదున్నా కానీ దేవుడికి భయపడాలి. సేవకుడు పొద్దు అక్కడ ఉండవు, దేవుడు ఉండడు. మనం ఇప్పుడు ఎవరి యొక్క ఆండవారిలో ఉన్నాం, పరిశుద్ధాత్ముడి యొక్క ఆండవారిలో ఉన్నాం. అంతటా అన్ని సార్లు ఉన్నవాడు. నువ్వెక్కడ పోయినా సరే, కిందకి పోయినా సరే, ఎక్కడ ఆకాశంలో పోయినా సరే, ఆకాశం భూమి సాక్షి చెప్పింది. నువ్వు అందుకని మనుషులు పలుకు ప్రతి మాట కూడా దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. నువ్వు నేను లెక్క చెప్పాలి. నీ జీవితం చాలా దేవుడికి అంకితం చేయాలి. ఏం చేస్తున్నావు అంకితం? మనం ఏదో ఆది నేర్చుకొని పోయినట్టు వస్తున్నాం స్కూల్లో. అలాగే అది ఎప్పటికప్పుడు మనం క్రీస్తులో ఉన్నప్పుడు కొంత పాత వదిలిపెట్టుకోవాలి, కొత్త వాటి కొరకు పరిగెత్తాలి. అందుకని పరిగెత్తు ఉండాలి. మనం ఇంకా దాన్ని పాత జీవితంలో ఉన్నాం అనుకో చాలా నష్టపోతాం. కాబట్టి ఇక్కడ ఒక వాక్యం చూసుకుని చూడండి. సామెతల గ్రంథం సామెతలు 7వ అధ్యాయం 6వ వచనం కాదు చూడండి. నా ఇంటి కిటికీలో నుండి నా నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవ్వన మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ పొద్దు కూకిన తర్వాత సింహ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను.
అంతటా వేశ్య వేషము ఆ, వేసుకొనిన వేసుకున్న కపటము గల స్త్రీ కపటము గల ఒక స్త్రీ ఒకతే ఒకటి వానిని ఎదుర్కొనగా వచ్చెను. వాడిని ఎదుర్కొనగా వచ్చును. అది అది బొబ్బలు పెట్టునది, బొబ్బల పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని పాదములు దాని ఇంట నిలువవు. దాని వెంట నిలువు. ఒకప్పుడు ఒకప్పుడు ఇంటి ఎదుటనే ఇంటి ఎదుటనే ఒకప్పుడు ఆ, సంత వీధులలోను సొంత వీధులను అది ఉండును. అది ఉండును. ప్రతి సందు దగ్గరను ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఆ, అది వారిని పట్టుకొని అది వాడిని పట్టుకొని ఇంటి పెట్టుకొనెను. ఆ, సిగ్గుమాలిన ముఖము సిగ్గుమాల ముఖము పెట్టుకొని కనెను. ఆ, సమాధాన బలులను సమాధాన బలులను నేను అర్పింపవలసినంతది ఆ, నేను ఆ, నేడు ఆ, నాకు మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నావు. ఆ, కాబట్టి ఆ, నేను నిన్ను ఆ, కలిసి కొనవలన రాగా ఆ, నేను ఎదుర్కొనవలనని ఆ, బయలుదేరగా ఆ, నీవే ఆ, కనబడితివి. ఆ, నా మంచము మీద ఆ, రత్న కంబళ్ళను ఆ, ఐగుప్తు నుండి వచ్చు ఆ, విచిత్రపు పని గల ఆ, నార దుప్పట్లను ఆ, నేను పరచి ఉన్నాను. ఆ, నా పరుపు మీద ఆ, బోలము ఆ, అగరి కారపు చెక్క ఆ, చల్లి ఉన్నాను. ఆ, ఉదయం వరకు ఆ, వలుపు దేరా ఆ, తృప్తి పొందుదుము రమ్ము. ఆ, పరస్పర మోహము చేత ఆ, చాలా సంతృష్టి నొందుదుము రమ్ము. ఆ. పురుషుడు ఎంటలేడు, ఎవరు లేరమ్మా? పురుషుడు వింటలేడు. అసలు దూర అక్కడ ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. దూర ప్రాంతం సొమ్ము సంచాలు పట్టుకొని వెళ్ళి ఉన్నాడు. చూసారు సొమ్ము అంటే ఏంటంటే సొమ్ము సంప పురుషుడు ఎంటలేడు, పురుషుడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. ఆ, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. సొమ్ము సంచి అంటే కష్టపడాలి పోయిన ఒక ప్రాంతం. పున్నము నాటి వరకు పున్నం నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. పున్నం అంటే ఒక 15 రోజుల దాకా రాడు. పున్నం అంటే పున్నం అవసరం తెలిసి 15 రోజులు మాత్రం కదా. ఇక్కడ ఒక స్త్రీ చూస్తుంది ఇంటి కిటికీల నుంచి. దేవుడు చూస్తున్నప్పుడు ఒక పడుసువాడు. చాలా మంది ఇప్పుడు జెంట్స్ చాలా మంది ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు పురుషులు చాలా మంది చాలా ఎవరి పిల్లగాలి వాక్యం నుంచి మనం ఎటుపోవటం చాలా మంది చూస్తున్నాం కదండి. చాలా మంది మ్యారేజ్ అయిన స్త్రీని ఏం చేస్తున్నారంటే చెరిపేస్తున్నారు యూత్ పిల్లగాలని. వాక్యం అది వాక్యం నుంచి మనం ఎటుపోవట్ల చెరిపేస్తున్నారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది జ్ఞానం లేని ఒక పడుచువాడు ఏంటంటే చివరికి ఏం చేస్తుంది పశువు వద్దకు తీసుకెళ్తుందంట నరకానికి వాళ్ళని. అందుకని పురుషుడు ఇంట్లో ఏం చేస్తుంది ఇంటలేడు మంచం తెల్లవారులు మనం వలపితే సంతోషిస్తున్నారు. ఎంత శాపం వస్తుంది, ఎంత శాపం వస్తుంది, ఎంత శాపం వస్తుంది సోదరి సోదరు. పురుషుడు ఒకలా గ్రామాన్ని దాటి పొట్ట పట్టుకొని నా భార్య పిల్లగాలని వెళ్ళిపోతాడు దూర ప్రాంత పనికి. పోయినప్పుడు ఈ కాలం ఏంటి పున్నం నాటి దాకా రాడు. అది నమ్మకం. నమ్మకం ఏంటంటే మోసం. నమ్మకంలో మోసం. అది చేస్తే దేవుడు ఉండాలేడా? చూస్తుంది. దేవుడు ఆకాశం నుంచి పైనుండి ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క వాన చూస్తుంది. ఎందుకంటే యెహోవా కన్నుష్టి లోకమంతా సంచారం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నా సరే మనకు 3 సాక్షులు ఉంటారు. ఎవరెవరు 3 సాక్షులు? నేను అప్పుడప్పుడు చెబుతానండి. 3 సాక్షులు ఎవరు? నువ్వు కూర్చున్న భూమి, ఆకాశం, ఇక సమాప్తి వరకు ఉండే పరిశుద్ధాత్ముడు. ఎక్కడైనా సరే నువ్వు దేవుడికి భయపడాలి. భయపడుతున్నావా? నువ్వు పాపానికి దూరంగా పోవాలి, పోతున్నావా? లోకాశలకు దూరంగా పోవాలి, పోతున్నావా? ఆచారాలకు దూరంగా పోవాలి, పోతున్నావా? లేదండి. అంతా మనం ఒకటే కండి అంటారా? లేదు. క్రైస్తవులో ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతలోనే నీ పరలోకి వేస్తాడు. ఆ ప్రత్యేకతలోనే నువ్వు నిత్యరాజ్యం చేస్తావు. అందుకనే ప్రియ సోదరు ఇక్కడ చక్కగా ఉంటుంది. తెల్లవాళ్ళు నా పురుషుడు ఎంటలేడు. పురుషుడు ఎంటలేకపోతే పిల్లగాడు ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు సంతోషించాలి. వాళ్ళతో నువ్వు సంతోషించాలి విడిగా. ఏ యొక్క జాలకార్యం చేసినా సరే నేను అప్పుడప్పుడు చెబుతా, ఎవరో పరలోకి రాజ్యం లేదు. జార్లకి ఎపిచాలకి ఆ లిస్టు చదివించి బంద్ చేస్తారు కానీ 1 వాక్యాలు. ఎందుకంటే ప్రియమైన సహోదరుల ఈ యొక్క సమయంలో దేవుడు చక్కగా చెబుతుండు ఆ స్త్రీ. అందుకని మనం మ్యారేజ్ అయిన ఆ యొక్క స్త్రీలు, మందిరానికి వస్తున్న బిడ్డలు ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దావీదు చిన్న పాపం చేస్తే ఏమైందంటే తన కుటుంబీకులు మొత్తం మీద శాపం వచ్చింది. అందుకని ఇది ఎవరైనా స్త్రీ చేసినా పురుషులు చేసినా అందుకనే
ఆ యొక్క పిల్లగాలంట ఒకళ్ళు భుజిస్తారు, ఒకళ్ళు జెంట్స్ని చంపేస్తారు, స్త్రీని అనుభవిస్తారు పిల్లల్ని. అంతే. ఆ భ్రష్ట మనిషికి అప్పచెబుతాడు. భ్రష్ట మనిషికి ఏ గ్రంథం కన్యకని నేను ఎలాగో చూసింది అంటాడు. ఎవరు పరమున్న కన్యకని నేను ఎలాగో కన్యకని నేను ఎలాగో చూడండి. ఏ గ్రంథం ఫస్ట్ నుంచి ఒక మాట ఒకటి ఫస్టే 31 ఫస్ట్ కలిసి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుడే కదా. కన్యకను చూసినప్పుడు ఏం భావించాలి? చెల్లి కానీ, అక్క కానీ, అమ్మ కానీ, ఆ విధానం రావాలి. అంటే మనకి ఆ ఆలోచన పురుషులు చూసినప్పుడు నా సహోదరుడు, మనం ఇక్కడ అందరం కూడుకొని ఉన్నాం. ఎక్కడ యొక్క మీటింగ్లో కానీ, యొక్క స్థలంలో కానీ కూడుకున్నాం. మనందరం ఏమవుతాం? సహోదరులు. ఒకరొక్కడు అన్నదమ్ములు పిల్లగాలు. మనందరూ కూడా మీరందరూ సహోదరులు మీరందరూ కూడా మనందరం ఒక తల్లి పిల్లలా ఉండాలి. ఇక్కడ ఏంటంటే భావాలు, ఏంటంటే భార్య భర్త ఓన్లీ. అంతకుమించి మనం ఒక మెట్టు జారేమనుకే కింద పడిపోతాం. అంతే. ఎక్కడ పడిపోతాం? నరకంలో పడిపోతాం. చాలా. ఎందుకంటే జీవం గల దేవుడిని నమ్ముకున్నావు, ఆయన యొక్క అడుగుజాడ నువ్వు నడుస్తున్నావు, చాలా భయపడాలి. అందుకని ఇక్కడ మాట్లాడుతుండండి. ఆదికాండం 49:3. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసిదివి, అతను నా మంచం మీదకి ఎక్కెను. సిమియోను, లేవి అనువారు. ఇక్కడ ఏంటంటే రూబేను మొదటి సంతానం. ఎవరికి? యాకోబు. 12 మందికి దీవెనలు ఇచ్చుకుంటా రూబేను అంటాడు, నువ్వు నా మంచం అపవిత్రం చేసావు అంటే పినతల్ని కొడతాడు. దానివల్ల శాపం ఏమైతాడు? ఏమైండు? చంచల మనసు వచ్చింది. అంతే. భ్రష్ట మనసు వచ్చింది. కుటుంబంలో ఏమాత్రం సమాధానం ఉండదు. కుటుంబంలో కార్యక్రమం చేసిన వాళ్ళకి ఏమాత్రం సమాధానం ఉండదు. అందుకనే అది పాపం అంత తీయకూడదు, శాపం కూడా అంతే కఠినంగా ఉండేది. ఆ పాపం ఏంటంటే అన్ని పాపాల కన్నా వ్యభిచార పాపం తీయకుండేది. అదేందో దాని అంటే నాకు కళ్ళు పెట్టుకొని అంటారు, కానీ దాని తర్వాత ఉండేది కళ్ళు తోడబడతాయి. ఎవరు తోడబడతాయి? సంసోని తోడబడతాయి. ఫస్ట్ ఎందుకంటే అది చూడటానికి బాగుండేది. మనం అనుకుంటాం అదొక వ్యసనం, కానీ తగ్గించుకోవాలి. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడుతున్న మనం, క్రీస్తు యొక్క వాక్యం వింటున్న మనం వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దాన్ని ఫాలో అవ్వనుకో, నీ జీవితంలో కొన్ని నష్టాలు కొని తెచ్చుకున్నట్టే. అసలు మనం ఏమన్నా అసలు ఆటోమేటిక్గా వస్తాయి. దేవుడు ఒప్పుకోండి. నిందాక చెప్పగానే ఎప్పుడైనా పాపిని క్షమిస్తాడు దేవుడు. అంతే. ఆయన పాపం కొరకు వచ్చిండు. క్రీస్తు రక్తంలో కడగబడ్డాక నువ్వు దాని జోలికి కానీ పోయేవా, అది కంపల్సరీ. అది మూల్యం చెల్లించాల్సింది, మూల్యం కట్టాల్సింది. అది ఎట్ట కడతాడని మనకైతే లేదు. అది భార్య ద్వారా కడతావు, పిల్లగాల ద్వారా కడతావు, అది కంపల్సరీ పడితే శిక్ష. అందుకనే తండ్రి ఎగసాయకుడు. ఇక్కడ చెప్పే కాపురు కంపల్సరీ కఠినంగా చెప్తాడు, కానీ కొన్ని మొక్కలు లేచిపోతూనే ఉంటాయి. కానీ ఇది ఆ కాపురు తప్పు కాదు, ఆ యొక్క సారాంశం తీసుకోపోవటం మొక్కలు. అందుకని మనం ఏదన్నా కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాక్యాన్ని. అందుకని ఒక మాట చూడండి. న్యాయాధిపతులు 16:19. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షరము చేయించి అతని బాధించడానికి మొదలు పెట్టెను. ఇక్కడ ఏంటి? సంసోను ఎన్నిసార్లు తప్పించుకున్న పాపం ఎవరి వల్ల పడి? దెలీలా వల్ల పడి ఎన్నిసార్లు తప్పించుకోండు. నువ్వు నాకు నిజం చెప్పు. అంత లాలించి పాలించి నిజం చెప్పించింది. చివరికి కనుగుడ్లు తోడబడ్డాయి, మన ఆస్తి మొత్తం పోద్ది. అందుకని ఆ సామెతలు అంటాడు,
నీ కష్టార్జీతం అన్ని నిన్ను చేర్చాడు. అందుకని అసలు ఆ మాట సామెతలో ఆ మాట చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు పరాశ్రీ రొమ్మును నువ్వు ఎలా కౌగిలించో, యెహోవా నిన్ను చూస్తుండో, దేవుడు నిన్ను చూస్తుండో శాపం వచ్చింది అంటాడు. వాక్యాలు చాలా లోతుకుంటాయి ప్రియమైన సోదరి సోదరు. అందుకనే దేవుడు మన గద్దిస్తుండు. ఈ యొక్క స్త్రీ ఏం చేసింది? చక్కగా తొడ మీద పండబెట్టుకుంది, లాలించి పాలించింది, చివరి బోడుగుడు చేసింది. అక్షరాస్యం ఏమైంది? బలం, దైవం, పరలోక రాజ్యం పోయింది, చచ్చిపోయింది అంతే. అందుకని అనేకులు దానికి తీసుకెళ్ళి నరకానికి దాని దగ్గర పోతున్నప్పుడు అంట వాక్యంలో మాట ఉంది, వదకు ఎట్ట వదక తేపట్ట గొర్రె పిల్ల అట్ట పోద్దు అట్ట పోతారు, చివరి పాతాళానికి పోతుంది, పాతాళానికి పోతారు. ఎందుకంటే దేవుడు ఆ రెండింటిని అసలు ఒప్పుకోడు. చిన్న చిన్న మిస్టేక్లు అన్న దాన్ని మనం సరి చేసుకోవచ్చు, కానీ దానికి మూల్యం చెల్లించాలి. దైవ మహారాజు గారు మూల్యం చెల్లించలేదా? చివరికి కుటుంబంలో మొత్తం శ్రమలే. అందుకని ఎందుకంటే దేవుడు ఒప్పుకుంది ఈ రెండే ఎక్కువ గమనించాలి. మనం క్రీస్తు యొక్క రాజ్యాన్ని వెళ్ళాలి అంటే, క్రీస్తు యొక్క రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే కొన్నిటిని వినాలి. కాపరి చెప్తుందా? చాలా మంది చెబుతారు, మన కాపరి అయితే కంపల్సరీ గద్దిస్తూనే ఉంటాడు. అందులో మనకి కాపరి గద్దించే ముందు దర్శనాలు వస్తాయి. దర్శనం జాగ్రత్త బిడ్డ, భయపడు, జాగ్రత్త సరి చేసుకో, లేకపోతే తీసేస్తా అంటాడు. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించిన లోపడపోతే అవుతాడు హఠాత్తుగా. ఎందుకంటే ప్రసంగి 7:11 కాడు అన్నమాట. ఎన్నిసార్లు గద్దిస్తాడు? దర్శనం ద్వారా, సేవకుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు. అందుకని హఠాత్తు మరణాలు వస్తాయి, హఠాత్తు మరణాలు వస్తాయి. అందుకని మనం జీవితాన్ని చాలా సరి చేసుకోవాలి. ఆ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు నువ్వు నిలబడతావు. ఆ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడుతుంటావు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుల, ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తు ఖచ్చితమైందా? ఒక వాక్యం చూసుకుని త్వరగా హెచ్కేలు 18:2. తండ్రులు ద్రాక్షకాయలు తినగా, చక్కగా తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరందరూ పలికెదరు. నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలో మీరిక పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయు వాడెవడు వాడే మరణము నొందును. పాపం చేయాలని మరణం నొందుతారు. తండ్రులు మనందరం కూడా ఎవరి వశంలో ఉన్నాం? దేవుడు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పొలు పుడుస్తాయా? పొలవు కదా. ఎవరు పాపం చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అప్పుడు పిల్లగాల పడేది, ఇప్పుడు శాపం వెంటనే పడుతుంది మనకి, వెంటనే జరుగుతుంది. అందుకని మనం చాలా భయంతో, ఎందుకంటే దేవుడు రాకడ సమీపించింది. ఎవరు పాపం చేస్తే వాళ్ళకే శిక్ష, ఎవరు పాపం చేస్తే వాళ్ళే యొక్క నరకంలో వెళ్ళిపోతారు. అందుకని క్రీస్తు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కాబట్టి మనం పరిపాలించేది నువ్వు నేను. ఇక్కడ చెప్పిన మాటలు మీరు విన్నాయకపోయినా టైం ఎంత అయింది అమ్మా? 8:30. ఈ సమయం మొత్తం రాస్తారు. ఎందుకంటే మలాఖీలు అంటారు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఆయన చెవి ఎక్కి ఆలకించి జీవ గ్రంథంలో రాస్తారు. ఈ జీవం గల మాటలు మీరు విన్నారా? రక్షణలోకి వస్తారు, బాగుపడతారు. కుటుంబాల్లో వినకపోయారా? అగ్నిగుండం కాచుకొని ఉంది. అందుకని సమయం తక్కువ ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. సరి చేసుకున్నప్పుడు జీవితాలు సరిపడతాయి. కాబట్టి 1 కొరింథీ 6:9 యొక్క లాస్ట్ ముగిస్తే చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకో దైవం రెండు కాబట్టి ఒక్కటే. అన్యాయస్తులు చాలా సార్లు చెప్తుంది, అన్యాయస్తులు దేవుడి రాజ్యమునకు దేవుడి రాజ్యమునకు వారసులు కానేరని. జాగ్రత్త, దేవుడి రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను. చూడండి, జారులు చూసా, యవ్వన పిల్లగాళ్ళు అంటే మ్యారేజ్ కాకముందు పాపం చేస్తారు. జాగ్రత్తం, నువ్వు ఏ పాపం చేస్తున్నావు? జాగ్రత్త, మ్యారేజ్ కాకముందు నీ జీవితాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు అందుకనే యేషోబు పాపాన్ని దూరంగా పారిపోయింది అవనస్తుడు చాలా. అందుకనే చాలా మంది పాపాన్ని దూరంగా పారిపోయిన చాలా మంది ఉన్నారండి.
ఎందుకంటే 40 సంవత్సరాలు పెళ్లి చేసుకోండి ఇసాకు. మన పిల్లగాళ్ళు 20 ఎత్తే చాలు ఏం చదువుతారు? 20. టార్గెట్ 10th క్లాస్ పాస్ అయితే గోడ దూకినట్టే, గోడ దూకితే నీకు నడువు తిరిగినట్టే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాక్యం చెబుతుంది యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకని జారులు అంటుండు, జారులకు పరలోక రాజ్యం. చాలా మంది ప్రేర్ అయ్యి ఉరేసుకుంటారు, జంటలు వేసుకుంటారు. ఒకసారి ఇక్కడ టీవీ చూస్తుంటారు, ఇద్దరు చెట్టు కూరలు పెట్టుకున్నారు, మ్యారేజ్ ఒప్పుకోలేదని. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కాసుకోనుంది నరకం. అందుకని జారులకు పరలోక రాజ్యం చచ్చిపోయారా? లేదు. ఇంకా విగ్రహాదికులు చాలా విగ్రహాలు అంటే చాలా రోజులు విగ్రహాదికులు లేదు. వ్యభిచారులైనను మూడోది అదే, వ్యభిచారులకు లేదు. వ్యభిచారం అంటే తెలిసింది మా అందరికి. పెళ్ళైన వాళ్ళు పాపం ఒక స్త్రీని ఇంకోళ్ళతో పాపం చేస్తే అది వ్యభిచారం. పెళ్ళైన స్త్రీ ఇంకో మొగలతో పాపం చేస్తే అది వ్యభిచారం. క్లియర్గా అర్థమవుతుంది. వ్యభిచారం అంటే ఆట అందరికీ అర్థమైంది. ఎందుకంటే వ్యభిచారులకు పరలోక రాజ్యం లేదు. నువ్వు ఎన్నిసార్లు బల్లో చేసినా, ఎన్నిసార్లు వేసి రక్తంలో తీసుకున్నా కానీ కట్ అయిపోతావు. ఎక్కడ? దేవుడు రాజ్యం. ఇక్కడ జనానికి కనపడటం కాదు, దేవుడు వచ్చినప్పుడు లెక్కడుతుడు. అందుకని సరి చేసుకోవాలి. రాత్రి కాల సమయంలో వ్యభిచారులకు అసలు పరలోక రాజ్యం లేదని చెబుతుంది. వ్యభిచారులకి పరలోక రాజ్యం, మనం పరలోక రాజ్యం కోసమే కదా ఎంత కష్టపడేది, ఆ రాజ్యం కోసమే కదా మనం అక్కడ నడిచేది. అందుకని మనం కట్ అయిపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు, వ్యభిచారులకి పరలోక రాజ్యం లేదు. ఇంకా ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను. దొంగలకి లేదు. దొంగలకి లేదు. దొంగలంటే మనకి చాలా మంది దొంగలు ఉంటారు. అంటే వ్యవసాయం మీద చెప్పుకొస్తున్నాం కాబట్టి ఆ దొంగలు మిరగోక పోతారు. ఒక ఆమంట రోజు తినేది అంతా ఒక్క బాక్స్. మేస్త్రి గారు ఇంతే బాక్స్ తినేది. 3 అరలకాయలు తీసిపోయిందంట. తీసిపోయి వస్తా ద్వారకాయలన్నీ అంటే పచ్చడికండి 3 అరల నిండా దొక్కుందా. ముందు ఒకటి 3 అరల నిండా తీసుకొచ్చి ఒక రోజు సిమెంట్ బత్తాకి ఇచ్చిందంట అయ్యగారికి. అయ్యగారు ఉంచుకోండి దేవుడికి అని. ఆ రోజు రాత్రి కాల సమయం దేవుడు వచ్చి గద్దిస్తున్నంట. ఏందయ్యా నీ సంపాదించేవా, నువ్వు వ్యవసాయం వేసావా, ఇన్ని కాయలు యాడి అంటే ఆమె తెచ్చిందంట. అయ్యా గద్దించండి. ఆమె ఇచ్చినాక అమ్మ యాడ్ తెచ్చాడు. రోజు నేను చేసుకొస్తున్నాయి గారు అక్కడ కాయలు. అది కూడా దేవుడు దొంగతనం చిన్నదైనా పెద్దది మనం అడిగి తెచ్చుకోవాలి. 2 కాయలు రోజు తేకూడదు. టైం మనకు కావాల్సిన రైతులు అడిగి తెచ్చుకోవాలి. అలాగే ఇంకా దొంగలైన లోబులు ఒక పర్సన్ బయలుదేరిందంట. ఒక పర్సన్ బయలుదేరింది ఎక్కడికి? బాగా చదువుకొని వచ్చిందంట. నాన్నకడికి వచ్చినానా నేను అన్ని విద్యలు నేర్చుకున్నానంట. అన్ని విద్యలు నేర్చుకుంటే సరే పాపానికి మూలమైందన్నంట. పాపానికి మూలం అన్ని విద్యలు నేర్చుకొని వచ్చే పాపానికి మూలం ఏంటంటే దానికి అర్థం దొరకట్లేదంట. సరే ఇది నేర్చుకోవాలి. పాపానికి మూలమైందని పోతా పోతుంటే ఒక స్త్రీ కనపడదంట. ఏడికై అంటే నేను పాపానికి మూలం కనుక్కోవాలనుకుంటున్నానంట. పాపానికి మూలం నేను చెబుతానంట. ఎక్కడికై వెళ్తున్నా? హిమాలయ పర్వతంలో పోతున్నా. అక్కడ ఎవరుంటారు? ఋషులు ఉంటారు కదా. అక్కడ పోయి విద్య నేర్చుకొని వచ్చి పాపానికి మూలం తెలియలేదంట. సరే నేను చెబుతానంట. ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ఆ వేశ్య. నేను బ్రాహ్మణ్ణి, నేను నీ దగ్గర ఉంటాను, నేను నీ దగ్గర నేర్చుకుంటాను, నేను చెప్తా అన్నట్ట. సరే అన్నం తిన్నానంట. నేను తిన్నానంట. నేను బ్రాహ్మణ్ణి అన్నంట. నేను తిన్నంటే తినయ్యా అంటే ఒక నాణ్యం ఇస్తా, బంగారం నాణ్యం ఇస్తా అన్నట్టు. ఎవరు కొట్టలేదు కదా, చాలా దూరం వచ్చాయి కదా అని ఆ బంగారం నాణ్యం తీసుకొని అన్నం తిన్నంట. సరే అయ్యా మరి కొద్దిగా అక్కడ ఇంకొక పని చెప్పిందంట. ఏంది? ఆ పనికి కూడా ఒక బంగారం నాణ్యం ఇచ్చిందంట. సరే అయ్యా మరి కొన్ని నీళ్ళు తీసుకురా, పొలం తీసుకురట. బంగారం నాణ్యం 5 ఇచ్చిందంట. ఇచ్చినాక సరే చివరికి ఆయన ఏమనంటే మరి ఆ చెప్పు అందంట. నువ్వే ఆ లోబితనమే ఆ యొక్క పాపానికి మూలం, ఆ లోబితనమే. ఇప్పుడు నేను వేషనే, మరి నా దగ్గర అన్నం తినకూడదు, నువ్వు నా దగ్గర సేవించకూడదు. కానీ సేవించు. అందుకని లోబితనం వచ్చిందంట. లోబి ఒకళ్ళ భార్యను చూసినా, ఒకళ్ళ భర్తను చూసినా లోబితనం, ఆశించుతాను. ఎందుకంటే వాళ్ళకి కట్ లోబితనం. ఒకళ్ళు వస్తువుతో రావాలనుకున్నా లోబితనం. అందుకని మన ఆత్మీయ తండ్రి దగ్గర ఒక పర్సన్ కేసు వచ్చింది. ఏం కేసు మీకు అందరూ తెలుసు కదా, విన్నారా? ఇలా చూద్దాం. ఎందుకంటే ఒక ప్రార్థనకు వచ్చిందంట. ప్రార్థనకి ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది కంపల్సరీ. అది ఎవరికి వచ్చిందో తెలియదు.
అంటే చేసిన వాళ్ళకి వచ్చిందా? అయితే ఆమె బాగా భర్త చనిపోయిందంటే భర్త బాగా తాగుబోతు. అయితే ఇంకా ఒక పర్సన్ని దగ్గర తీసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు తాజ్మహల్ ఎవరు కట్టించారు? త్వరగా తాజ్మహల్ ఎవరు కట్టించారు అమ్మా? ఎవరికి? షాజహాన్ ముంతాజ్కి. అంటే ఆయన చేసుకున్న భార్య కాదు, స్టెఫెన్ అంటే రెండో పొయ్యి, మనకి పొయ్యిలు అంటారు, కొత్త మోడల్ వచ్చింది, సెకండ్ పొయ్యి వాళ్ళకి కట్టించింది. అంటే ఆ ఉంచుకున్నాక తాజ్మహల్ కట్టించిండు. ఈయన కూడా ఆయన సేమ్ అదే క్యారెక్టర్ సాయిబుల్. ఆయన ఒక రింగ్ కూడా పెట్టిండు అనమాట. రింగ్ కూడా పెడితే ఇంకా రింగ్ ఏమి ఇచ్చిందో మనకు తెలియదు. ఆ అబ్బాయికి శాపం వల్ల ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తగ్గట్లా చివరికి మా అన్ని ప్రాంతాలు మన దగ్గరికి వస్తాయి. ఎదురుకి వచ్చినా కానీ ఈ సత్యం చాలా లోతు ఉన్నది. మరి మీరు అనుకోవచ్చు, కాపరి చెప్తూనే ఉంటాడు వ్యవసాయం మంచిగానే చేస్తాడు, కానీ పెరిగే మొక్కలు మంచిగా పెరగవు. నీళ్ళు పెడతారు, మందు వేస్తారు, మొత్తం చేస్తారు. పెరిగే మొక్క మంచి పెరగకపోతే రైతు తప్పు కాదుగా, తండ్రి తప్పు కాదు కదా. కలుపు కూడా చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు వారం కలుపు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ రైతు తప్పు కాదు, వ్యవసాయం తప్పు కాదు, పాస్టర్ గారు తప్పు కాదు, ఆ పెరిగే మొక్కలు తప్పు, పెరిగే విధానం తప్పు. అందుకని ప్రియమైన సోదరుల ఇక్కడ చక్కగా ఆయన ఏం చేసిందంటే, ఇంకా ప్రార్థన చేస్తుంటే ఉంగరం చూపిస్తే ఉంగరం ఏడదమ్మా చెప్పట్లా. ఎందుకంటే ఎవరైతే మనుషులు ఏదైతే ఒప్పుకుంటారో పరలోకంలో నా తండ్రి ఎదుట ఒప్పుకున్న దేవుడు నామం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని వెంటనే తెచ్చుకోకూడదు. మనం ఆదివారం మటన్ తెచ్చుకుంటాం, ఏం చేస్తాం? తింటాం. వెంటనే మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? చల్లారిపాటికి బయలుభూమికి పోవాలి. అదే నువ్వు ఒప్పుకున్నప్పుడు దాన్ని ఇంకా కడుపులో ఉంచుకున్నావు, మురిగిపోయి వేస్ట్ అయిపోద్ది, గ్యాస్ పాన్ అయిపోతుంది. అందుకని ఏదున్నా కానీ మన జీవితాన్ని చాలా క్రీస్తుకి అంకితం చేసినప్పుడు నువ్వు బాగుపడతావు. ఆ స్త్రీ ఏం చేసిందంటే, దేవుడు పంపివన్నప్పుడు ఆ మందిరం దాటిందంటే పిల్లగాడికి ఎవరిని క్యాకెట్ చచ్చిపోయాను. తర్వాత చెబుతుంది, అయ్యా నేను పలానా ఆయన ఇచ్చినాము. ఎందుకంటే శరీరం ఆశించి ఏది లోరత్వం తీసుకోకూడదు. శరీరం ఆశించి ఎలాంటి వస్తువును ఆక్రమించకూడదు. ఒక అమ్మగారు చాలా మంది ఉంటుంటారు. అందుకని మనం అలా ఆశించి అనేకులు పొందుకుంటుంటారు. కాబట్టి మనం సరి చేసుకున్నప్పుడు దీవించబడుతున్నాం. కొద్ది అయిపోతుంది, ముగిస్తాను. నేను చెప్పిన తాగుబోతులు కూడా ఏమర్థం? చచ్చిపోతాడు. తాగి ఒక ఆయన ఏంది పుల్లుకు తాగి చచ్చిపోయిండు. తాగిపోతే ప్రభువులను నిందించిన మనుషులు అన్నాడు. ఆ తాగుబోతులు పరలోక రాజ్యం లేదురా అంటే, తాగి చచ్చిపోతే ప్రభువులను నిందించుడా? చచ్చిపోయినప్పుడు కూడా కోట పోతారు. జనం నెప్పులండి. తాగి చచ్చిపోతే పరలోక రాజ్యం ఉండదని చెబుతారు బైబిల్. వాళ్ళు జనం ఏం చేస్తారు? ఇతర వాళ్ళు ప్రభు జనం నెప్పులు కాదేడా, వాక్యం మనం చూసుకోవాలి. తాగుబోతులు పరలోక రాజ్యం లేదా సార్? అబ్బా ఇక్కడ దొరుకుతారండి క్రైస్తవులు. ఒక ఆమె ఎగిరిద్ది, ఎన్ని భాషలు మాట్లాడుతూ నోరు తెరిస్తే రేయి కంపే. ఆ కంపలో మనం పండు కూడా వేయలేదు. అందుకని అంత మాటలు. ఆ మాటలు, ఆ క్రియలు అంటే బూతులు ఆడకూడదు. బూతులు ఆడితే ఏముండదు? దూషిలో పరలోక రాజ్యం లేదు. నువ్వు దూషిస్తున్నావు, భర్తను దూషిస్తున్నావు, భార్యను దూషిస్తున్నావు, పిల్లలను దూషిస్తున్నావు, ఇరుగు పొరుగు వాళ్ళని, అధికారులు ఎవరు దూషించినా పరలోక రాజ్యం లేదు. ఇవన్నీ మనం చెప్తూనే ఉంటాం, కానీ ఆ పెరిగే విధానంలో తప్పు వస్తుంది. పీల్చుకునే గాలి కానీ, తీసుకునే సారాంశం కానీ మంచిగా రాగా ఎక్కట్లా ఎక్కించుకున్నప్పుడు జీవించబడతారు. ఇంకా దోచుకునేవారు దోచుకుంటుంటారు. ఎలా దోచుకుంటారు? మన కాడికి ఒక పర్సన్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా చాలా ఇరుకులో వచ్చింది పర్సన్. వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే, వస్తా కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ అయింది. వచ్చినప్పుడు అయ్యా మీరు వసత మిస్సెస్సే పంపించింది, విజయవాడకి వెళ్ళి పంపిస్తే ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అయ్యా ఏందమ్మా వాళ్ళ ఆమె పంపించింది, మీకు ముగ్గురు పిల్లగాళ్ళు, మీరెవరంటే నేను అక్కడ విజయవాడకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాన్ చదువుతానంట. అయితే ఆ సైడు వ్యాన్ చదువుతాడు. అక్కడ పరిచయం అయిందంట. వాళ్ళ ఆయన చచ్చిపోతే ఆ శవాన్ని తెచ్చిపోతానంటే ఆ సమయంలో ఏం పరిచయం అయింది. ఆయనకి ఏం కొనిపెట్టింది? కారు కొనిపెట్టింది, ఆటో కొనిపెట్టింది, బైక్ కొనిపెట్టింది, 40,000 ఫోన్ కొనిపెట్టి దోసుకుంటారు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం పెట్టచ్చు. మరి 10 మంది దగ్గరకు వచ్చింది. నాయన ఇవన్నీ నువ్వు కట్టాలంటే కట్టలేదు కానీ పొద్దున్న అయితే వాళ్ళ ఇంటికాడ బండి ఎక్కించవచ్చు. ఎందుకంటే దోసుకోకూడదు. ఒక వస్తువుని
దోసుకుంటే పరలోక రాజ్యం ఉండదు, దోసుకుంటే నువ్వు నరకానికి కంపల్సరీ. శరీర ఆశించి ఏమీ దోసుకోకూడదు. సో ఆ పాపమైన పని దోసుకోవటం, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచాన్ని పానుపుని నిష్కల్పన చేయకూడదు. మ్యారేజ్ అయినప్పుడు ఆ మంచాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ భర్త భార్యకే కానీ ఇతరులకు దాని మీద అవకాశం లేదు. అందుకనే ఇతరుల శరీరం మీద కూడా అధికారం లేదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నువ్వు దీవించబడుతుంటావు, నువ్వు ఆశీర్వించబడుతున్నావు. కాబట్టి ఇక రాత్రి కాల సమయం దేవుడి మాట దీవించి ఆశీర్వించగలట. ఆమేన్. కరెక్ట్ 30 గంటలు చెప్పారు.